హౌస్ వైఫ్ అయినా ఉద్యోగం చేసేవాళ్ళైనా తన ఇంటిని తన ఇంటిలో ఉన్న వాళ్ళని పట్టించుకున్న రోజున ఎవరైనా ఒకటే. మనకు ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఏ ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీని పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడమే ప్రాబ్లం. ఇప్పుడు ఒక మంచి సొసైటీ ఎలా ఏర్పడుతుంది? కుటుంబ వ్యవస్థ బాగుండి, ఇప్పుడు నా ఫ్యామిలీ బాగుండి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండి, మీ ఫ్యామిలీ బాగుండి, ఒక మంచి కాలనీ. అలాంటి 10 కాలనీలు ఉంటే అదే సమాజం, అదే 10 సమాజాలు ఉంటే అదే దేశం. సో ఎవడి ఫ్యామిలీని వాడు ఖచ్చితంగా పట్టించుకున్నప్పుడు అంటే మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ పద్ధతులు ఏంటి, వీళ్ళు అసలు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా, వీళ్ళు సరిగా తింటున్నారా, ఆరోగ్యంగా ఉంటున్నారా, లేదా బయటకు వెళ్ళి పనికిమాలిన పనులు చేస్తున్నారా, మనం అసలు మానిటరింగ్ చేస్తున్నామా లేదా, అసలు మనం ఖచ్చితంగా ఉన్నామా లేదా, ఇవన్నీ ఏమీ చూసుకోడు. 24/7 పక్కాళ్ళ గురించి ఆలోచించడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. వీళ్ళ బతుకు గురించి వీళ్ళు ఆలోచించుకుంటే అసలు నేను ఎక్కడున్నాను, నా ఫ్యామిలీ ఎక్కడుంది, వీళ్ళని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, వీళ్ళని కమింగ్ ఫ్యూచర్లో ఎలా చూడాలి, దానికి నా ఎఫర్ట్ ఏంటి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి అని బాధ్యతగా ఆలోచించిన రోజున ప్రతి ఒక్కళ్ళు అంతా బాగుంటుంది. ఇది ఎవరికి లేదు. ఈరోజు నడమంత్రపు సిరి మధ్యలో వస్తుంది. వీళ్ళకి పని చేయడానికి ఒళ్ళు వంగదు, పిల్లల్ని చూడడానికి కనీసం కదా అన్నట్టుగా వీళ్ళకు ఉంటుంది. నిజానికి వాళ్ళు ఏం చేయరండి. మా ఫ్రెండ్ ఒకరోజు అడిగింది, దానికి పిల్లలు లేరు, ఏమైనా నాకు పిల్లలు లేరే, నీకు 2 పిల్లలు ఉన్నారని అంటే నేను అన్నాను, నువ్వు అంత బాధపడిపోకు, అనవసరంగా నీకు నిజంగా రాసిపెట్టుంటే పిల్లలు వస్తారు. దానికోసం నువ్వు పూజలు చేసేసి వ్రతాలు చేసేసి హాస్పిటల్స్ చుట్టూ తిరిగేసి చేయకు. తీరా పుట్టిన తర్వాత వాడు నీ మాట వింటలేదు, నువ్వే 10 ఏళ్ల తర్వాత నువ్వే చెప్తావు. బట్ అల్టిమేట్లీ పిల్లలు లేరంటే మాత్రం మనకు నష్టపోయింది లేదు, ఉన్నారని మనకు పెద్దల ఆస్తులు లేవు. ఇదే చెప్పాను నేను దానికి. అలాగా నథింగ్ లైక్ దట్, ఎవ్రీథింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అంటాను నేను. మిమ్మల్ని అడిగితే అంజలి హౌస్ వైఫ్గా ఉండడం ఇష్టపడుతుందా, లేకపోతే ఓ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటో, లేకపోతే ఇలా జర్నలిస్ట్గా ఉండటం, లేదా ఒక బిజినెస్ ఉమెన్గా ఉండటమా? అంటే బేసిక్గా మా పిల్లలు ఈరోజు చెప్తారండి, యూఆర్ ప్రాపర్ హౌస్ వైఫ్ మెటీరియల్ అమ్మా అని చెప్తారు. మీకు ఎలా ఉండటం ఇష్టం? నాకు కూడా అలా ఉండడం ఇష్టం యాక్చువల్లీ. అంటే హౌస్ వైఫ్లా ఉండటం, ఉద్యోగాలు చేయలేదు. అంటే సొసైటీకి చేసేది నేను చేసేస్తుంటా. ఇప్పుడు సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంట్లో పనిమ్మైంది, దాని బాధలన్నీ చెప్పుకుంటుంది. ఒకసారి పెంచుతానా, నువ్వు ఇలా చేయడం తప్పు, దానికి అక్కడ మంచి చేస్తా. మా వాచ్మెన్, నా చుట్టుపక్కల వాళ్ళందరికీ నేను మంచి చేస్తే చాలు కదా, వేరే ఉద్యోగం ఎందుకు నాకు. ఇప్పుడు కాకపోతే ఇల్లు గడిచే విధానం ఉంటే హ్యాపీగా ఇంటిని, పిల్లల్ని, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక గొడుగులాగా ఇలా ఉండి చూసుకుంటే అంతకు మించిన పెద్ద బాధ్యత ఏం లేదంటాను నేను. ఇట్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఉమెన్. అది చాలా నేను గర్వంగా ఫీల్ అవుతా. నేనే హౌస్ వైఫ్ని గర్వంగా చెప్పుకుంటా. అంటే హౌస్ వైఫ్ అయిపోదాం అనుకుంటున్నాను. అయిపోదాం అనుకుంటున్నాను. హౌస్ వైఫ్ అంత కోరిక ఉంది అయితే మీకు? హౌస్ వైఫ్ జాబ్ చాలా పెద్దదండి. అందరూ అనుకుంటా అంటే ఆఫీస్కి వచ్చేసి ఉద్యోగాలు చేసి ఏదో 4 రూపాయలు సంపాదించేసి ఇంటికి వెళ్ళి పెట్టాడైపోయారు అనుకుంటాం. కానీ హౌస్ వైఫ్కి మించిన పెద్ద బాధ్యత, పెద్ద ఉద్యోగం ఏ లేడీకి ఏం లేదు. అఫ్కోర్స్ చదువుకోవచ్చు, రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, నేను స్పోర్ట్ నుంచి ఉన్నాను, రేపు ఏమో పరిస్థితులు ఎలా వచ్చి ఎలా మారుతాయో మనం చెప్పలేము, అన్నీ చేయాలి. కానీ ఇంటి బాధ్యత అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది నాకు ఎప్పుడు. అంజలికి వంట చేయటం వచ్చా? చాలా బాగా చేస్తూ ఉంటారు అందరూ. వెజ్. దేవుడిని నమ్ముతారా? పూజలు చేస్తారా? అంటే అంత లేదు కానీ అంటే చేసేదాన్ని ఒకనొకప్పుడు. మడి మహానైవేద్యం, ఇంటికి వచ్చి పూజారి పూజ చేయించడం, 11-12 రోజులు నియమనిష్టలతో చేయడం, ఇవన్నీ చేసా. చాలా విరక్తి వచ్చేసి మధ్యలో ఇంకో 10 ఏళ్ళు నేను అసలు నీ మొహం కూడా చూడని అలిగేసా. మళ్ళీ ఒక స్టేజ్, ఒక ఇంటర్వ్యూ తర్వాత అందరూ అంటారు, చిన్నజీయ స్వామి ఇంటర్వ్యూలో ఎందుకు ఏడ్చారండి, లేదంటే ఆయన నండూరి శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూలో దేనికి ఏడ్చారండి, వాళ్ళ 2 ఇంటర్వ్యూల తర్వాత ఇంకా డెప్త్కి వెళ్ళి ఇది జరిగింది, ఇది జరుగుతుంది. మీరు అన్వేషించిన అన్వేషణలో దేవుడు ఉన్నారని తెలుసుకున్నారా, లేడని అనిపించిందా? దేవుడు అంటే ఏంటి అసలు మీకు అని అంటే చెప్తారు? దెర్ ఇస్ ఏ పవర్, నో డౌట్. మనం చేసేది మంచి అయినప్పుడు డెఫినెట్గా మనకు మంచి జరుగుతుందని. ఏ దేవుడిని ఎక్కువగా నమ్ముతారు మీరు? అలా ఏం లేదండి, టు బి ఫ్రాంక్. అంటే ఏ దేవుడు నమ్మరు? అయ్యో నారాయణ అలా అని కాదు. అంటే మా ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటుంది, శివుడి ఫోటోనే ఉంటుంది, సాయిబాబా ఫోటో ఉంటుంది, అంతే. అందరినీ ఉన్నారు అంతే. నారాయణ అది కాదండి, ఉంటాయి. దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతాను. బట్ నాకు ఎక్కువ ఏంటంటే నీట్గా పెట్టుకోవడం, దీపాలు పెట్టడం, అంటే పటాలను తుడుచుకోవాలి అంతే. దేవుడు అంటే పూజ, భయం, భక్తి ఏం లేదు. కూర్చుని అంటే ఆ అష్టోత్తరాలు, సహస్రాలు, మహానైవేద్యాలు స్టేజ్ దాటి ఒక కామ్ మెడిటేషన్ స్థాయిలోకి వచ్చాను. అంటే మనస్ఫూర్తిగా నువ్వు ఎలాంటి మనిషికి చెడు చేయకుండా, హామ్ చేయకుండా, నువ్వు చేయగలిగే మంచి చేసుకుంటూ
నీ ఇంటిని నిన్ను శుభ్రంగా నీ ఇంట్లో నీట్గా పెట్టుకుంటూ నీ మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవడానికి నీకు ఒక మంచి మెడిటేషన్ ఫర్ 10 minutes or 20 minutes నేను మెడిటేషన్ అనలే, ఏదో ఒకటి దేవుడు అందులోనే భక్తి చూస్తాను. ఉందా, నమ్ముతారా? ఉంది ఉంది ఉంది. ఏ దేవుడు మరి మీకు ఫేవరెట్? అయ్యో నాకు అలా లేదు సార్, అలా లేదు. అబద్ధాలు చెప్తున్నారు మీరు, దేవుడే తెలియట్లేదు మీకు. అంటే అలా కాదు, నేను చెప్తానండి. నేను మంగళవారం శుక్రవారం నేను ఖచ్చితంగా అమ్మవారు అని అంటాను, సోమవారం శివుడు అంటాను, సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి అంటాను. ఇలా నాకు ప్రతిరోజు ఆ రోజుకి తగ్గట్టుగానే నేను నా ఆడియో చాంటింగ్ అంతా నడుస్తూ ఉంటుంది ఇంట్లో. దానికి తగ్గట్టుగానే నా మైండ్ నడుస్తూ ఉంటుంది హ్యాపీగా. నాకు అలానే పర్టికులర్గా నాకు ఇదే దేవుడు ఇక్కడే కొలుసిన ఇంకొక దేవుని కొలు అలా ఏం లేదా. సో దేవుడు ఉన్నాడు అని నమ్ముతారా? నమ్ముతారా? నమ్ముతాను. ఎలా నమ్ముతారు? అంతే కదండి. ఊరు కాని ఊరొచ్చి భాష రాదు, ఎవరు చూపించారు ఒక ఉద్యోగాన్ని, ఎవరి రూపంలో చూపించారో. తిండి లేని రోజుని చూశాను, ఈరోజు కంఫర్ట్గా తినగలుగుతున్నాను. అది నేను కష్టపడుతున్నా, కానీ నాకు ఈ దారి ఎవరు చూపించారు? నీలో ఇది ఉంది, ఈ శక్తి ఉంది, నువ్వు ఇటు వెళ్ళు అని నాకు ఎవరు చూపించారు? డెఫినెట్గా ఉంది. ఏముంది? ఇగో మిమ్మల్ని చూపించలా, అలాగే మిమ్మల్ని చూపించారు కదా. మిమ్మల్ని ఎవరు చూపించారు? సిగ్నేచర్ స్టూడియో చూపించింది అని అంటే మనీ పుణ్యమే. సిగ్నేచర్ స్టూడియోస్ కన్నా ముందే ఇది ఛానల్ రావడానికి ముందే మీరు నాకు పరిచయం కదా. కొన్నిసార్లు డబ్బులన్నీ రోజులు చూశారు కదా, అవును. ఇప్పుడు ఉన్న రోజులు చూస్తున్నారా? అంతగా లేదు, అంటే అప్పు చేయాల్సిన అవసరం లేకుండా, గోల్డ్ మళ్ళీ మళ్ళీ బ్యాంకులో పెట్టాల్సిన అవసరం లేకుండా, కంఫర్ట్గా ₹1 దేహాన్ని ఎవరిని అడగకుండా ఇలా ఒక స్ట్రైట్ లైన్, స్లీపింగ్ లైన్ అలా వెళ్ళిపోతుంది జీవితం. చాలామంది మనకన్నా ఎక్కువ టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మీరు జర్నలిజం చేశారు, కొంతమంది సివిల్స్ చదివి ఇంటర్వ్యూ వరకు పోయిన వాళ్ళు ఉంటారు, మెయిన్స్లో పోయిన వాళ్ళు ఉంటారు. లేదు జాబ్లో ఐఐటికి ప్రిపేర్ అయ్యి ఐఐటి టాపర్స్ అయి ఉండి కొంతమందికి జాబ్స్ కూడా రాకుండా ఉండవు. అండ్ కొంతమంది మన క్లాస్మేట్స్ ఎప్పుడు చూసినా కూడా 20-30 వేల శాలరీ కనిపిస్తూ ఉంటారు ఇప్పటికి కూడా. అట్లా వాళ్ళ లైఫ్లో ఉన్నా కూడా ఈ రోజుకి మీ లైఫ్ చాలా బాగుందని మీకు అనిపిస్తూ ఉంటే అది ఎవరి పుణ్యం అని అంటే నా కష్టమే. 100% నా కష్టం, నో డౌట్. అది ఎక్కడ ఉద్యోగం వచ్చినా నేనే వెళ్ళాను, నేనే మాట్లాడుకున్నాను, నేనే కన్విన్స్ చేసుకున్నాను. మరి కొంతమంది నాకు అదృష్టం లేదు, నాకు రాలేదు, ఆమె అదృష్టం లైఫ్ బాగా సాధించేసింది, అలా డిమోరలైజ్ అయిపోయి ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలి? అస్సలు డిమోరలైజ్ అవ్వాల్సిన పని లేదు. ఒక చోట ఒక డోర్ క్లోజ్ అయిపోయింది అని అంటే ఇంకొక చోట ఇంకా గొప్ప అవకాశం నీ కోసం ఉంది అని అర్థం, అంతే. ఈటీవీలో జాబ్ పోయినప్పుడు అమ్మ బాబాయ్కి నేను బతకగలను అనుకున్నాను, ఐ డ్రీమ్ వచ్చింది. అమ్మ బాబాయ్ ఐ డ్రీమ్లో సడన్గా ఇలా అయిపోయింది, ఎలా ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఏంటి అనుకున్నప్పుడు ఇది వచ్చింది, సిగ్నేచర్ వచ్చింది. సో ఏం ఉండదు సార్ అలాగా. అమ్మ బాబాయ్ సిగ్నేచర్ అయిపోయింది ఇంకేముంటుంది అని అంటే యాక్చువల్లీ ఇక్కడే రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను. ఊరికే చెప్పకండి మేడం. లేదు సార్, రిటైర్ అవనవరా, రిటైర్ అవనవరా ఇది చెప్పండి. అవనిస్తాం మేడం. అవ్విస్తారు కదా మరి, ఇంకనేవారు. జీవితంలో చాలామంది డిమోరలైజ్ అయిపోయి ఉంటారు మేడం, ఉద్యోగాలు రాక, అప్పులు ఉంటాయి ఒక పక్క, సడన్గా భర్త వదిలేస్తాడు, ఒంటరిగా చేతిలో పిల్లలో పాపో లేదా సింగిల్ పేరెంట్స్ మదర్ అనుకుందాం, పిల్లలుండి చిన్న పిల్లలు ఉంటారు, కొన్నిసార్లు చంటి బిడ్డలు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలా లేకపోతే ఉద్యోగం చేయాలా, ఉద్యోగం చేయకపోయినా ఇల్లు గడవదు, పిల్లల్ని చూసుకోకపోతే పిల్లలకి అది సేఫ్టీ అనేది ఉండదు. అలాంటి సింగిల్ పేరెంట్స్ మదర్స్కి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? అసలే చాలా డిమోరలైజ్ అయిపోయి ఉంటారు. అవునవును, ఏం అక్కర్లేదండి, ఎవ్వరికి చెప్పక్కర్లేదు. మనిషి అవసరమే మనిషిని నడిపిస్తుంది. డిమోరలైజ్ అవ్వడం అనేది ఎంతవరకు ఉంటుందంటే, తల్లికి తన ఆకలి గురించి కన్నా పిల్లల ఆకలి గురించి తెలిసినప్పుడు డిమోరలైజేషన్ ఉండదు. ఆటోమేటిక్గా పడుకుని ఒంట్లో బాగుండదని సరే లేచి పరిగెడుతుంటాను. సో వాళ్ళకి ఏం చెప్పక్కర్లా, రెస్పాన్సిబిలిటీ అనే ఒక్క మదర్ ఉంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది మీకు. మరి ఇంతమంది ఇంత అనాథాశ్రమాలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరికంటే వచ్చారు? ఈ పిల్లలందరూ ఒక్క మేల్ కంటే వచ్చేసారా, ఒక ఫీమేల్ కంటే వచ్చేసారా? ఎలా వస్తున్నారు? ఆ తల్లులు మరి నిజమే కానీ వదిలేయడం కాదు. సూపర్. సో బాధ్యత, తండ్రి ఒకవేళ విత్తనం వేసి వదిలేస్తే ఇది మరి భూమి మీదకు తీసుకొచ్చినప్పుడు కనీసం బాధ్యత తీసుకోవాలి కదా ఎవరో ఒకళ్ళు. అలా బాధ్యత తీసుకుంటే చాలు, ఆటోమేటిక్గా చివరికి క్యాన్సర్ పేషెంట్ అయినా లేవలేనప్పుడు కూడా ఈ అమ్మాయి కోసం ఈ అబ్బాయి కోసం లేచి కష్టపడి పనిచేస్తారు. ఆటోమేటిక్గా ఒక మంచి లైఫ్ టర్న్ అవుతుంది, నో డౌట్ అందులో.